RTI Live News. Ask for right. ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల రెవెన్యూ కార్యాలయంలో సోమవారం ఏసీబీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీలు కలకలం రేపాయి. ఒక భూమి మ్యూటేషన్ వ్యవహారంలో బాధితుడి నుండి 20,000 రూపాయల లంచం తీసుకుంటుండగా మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. గుర్రంపోడు మండలం ఉట్లపల్లి రైతు షేక్ గొరేమియా తన భూమికి సంబంధించిన రెవెన్యూ రికార్డులకు సవరణ కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతుండగా పని పూర్తి చేసేందుకు ఆర్ఐ 20,000 డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు ఈ రోజు నగదును ఆర్ఐకి అందజేస్తుండగా పథకం ప్రకారం మాటు వేసిన ఏసీబీ అధికారులు దాడి చేసి అధికారిని అదుపులోకి తీసుకున్నారు. ఒక కంప్లైంట్ ఏసీబీ నల్గొండ రేంజ్ ఆఫీస్కి వచ్చాడు. గత నెలలో వచ్చి తాను ఈ గుర్రంపోడు మండలంకు సంబంధించిన గ్రామంలో ఉంటాను, తన పేరు మీద తన కుటుంబ సభ్యుల పేరు మీద 7 ఎకరాల చిల్లర ల్యాండ్ ఉన్నది. అయితే ఆయన ఆ ల్యాండ్ వెరిఫై చేసుకుంటే 1 ఎకరం 15 గుంటలు వేరే వారి పేరు మీద మారిందని చెప్పి తెలుసుకొని ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. అది కంప్లైంట్ చేసిన తర్వాత ఎంఆర్ఓ గారు ఆ ఫైల్ను మన ఆర్ఐ మొహమ్మద్ అబ్దుల్ హకీం వారికి ఎండర్ చేశారు. అంటే వర్క్ చేయమని ప్రాసెస్ చేసి తర్వాత ఫార్వర్డ్ చేయమని చేశారు. అయితే ఆ ప్రాసెస్ను ఫార్వర్డింగ్ చేయడానికి ఆ కంప్లైంట్ ఎవరైతే ఇచ్చారో ఆ వ్యక్తి దగ్గర 20,000 లంచం డిమాండ్ చేశాడు. ఆ డిమాండ్ చేసిన లంచం ఆయనకు ఇవ్వడం ఇష్టం లేక మా దగ్గర కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ కంప్లైంట్ పైన మేము వెరిఫై చేశాము. తర్వాత ఇతని రెప్యుటేషను యాంటీసిడెంట్స్ వెరిఫై చేస్తే కొన్ని బ్రైబు ప్రీవియస్ డిమాండ్ చేసి తీసుకున్నట్టు మా ఎంక్వైరీలో తెలిసింది. తర్వాత ఈరోజు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఈరోజు 1 గంట ప్రాంతంలో మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఏసీబీ నల్గొండ రేంజ్ సంబంధించిన పార్టీ ట్రాప్ చేయడానికి వచ్చినప్పుడు ఆ కంప్లైంట్కు 20,000 డబ్బులు ఇచ్చి ఆ హకీం గారి దగ్గర పంపిస్తే అతను ఆ పని చేయడానికి 20,000 తీసుకొని ఆ ప్యాంట్ జేబులో పెట్టుకున్నాడు. అక్కడే ఉన్న మా టీం రెడ్ హ్యాండెడ్గా అతని దగ్గర ఆయన్ని పట్టుకొని 20,000 రికవరీ చేశాము. తర్వాత ప్రాసెస్ చేసి కస్టడీలోకి తీసుకొని 20,000 రికవరీ చేశాము. రికవరీ చేసి ఇప్పుడు ఈ గుర్రంపోడు మండల ఆఫీస్లో రికార్డ్స్ వెరిఫై చేస్తున్నాము. తర్వాత వాళ్ళ ఎంఆర్ఓ గారు లేరు అట, ఏదో మీటింగ్ వేరు, మేడం కూడా ఇన్ఫామ్ చేశాము, వాళ్ళు వస్తున్నారు. ఈ ఫైల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ రికార్డు చేసి తర్వాత రేపు అతన్ని ఫస్ట్ అడిషనల్ ప్రిన్సిపల్ జడ్జి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. తర్వాత మీ ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఎవరైనా ప్రభుత్వ అధికారి వారు చేయాల్సిన పని చేయకుండా ప్రజల దగ్గర లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది 1064. ఐ రిపీట్ 1064. ఆ నంబర్కు కాల్ చేస్తే ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ వివరాలు చెప్పకుండా ఎంక్వైరీ చేసి అది కరెక్ట్ అని ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత వారిపై చర్యలు తీసుకుంటాము. ఇప్పుడు ఆ టోల్ ఫ్రీతో పాటు ఏసీబీ వాట్సాప్ నంబర్ ఉంది 9444466106. ఇదే కాకుండా ఏసీబీ తెలంగాణ ఫేస్బుక్ ఉంది, ఏసీబీ తెలంగాణ ట్విట్టర్ ఉంది. వీటిపై ద్వారా కంప్లైంట్ చేయండి. అదేవిధంగా రీసెంట్గా ఏసీబీ డీజీ మేడం ఒక క్యూఆర్ కోడ్ క్రియేట్ చేశారు. ఆ క్యూఆర్ కోడ్ ద్వారా ప్రతి ఆఫీసులో మేము పేస్ట్ చేశాము. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా కూడా కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ స్వీకరించి తదుపరి చర్యలు తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ.